నేను కరోనాకు ముందు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నానండి. కార్పొరేట్ స్కూల్స్లో ఐఐటి ఫౌండేషన్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ వర్క్ చేశాను, అడ్మిన్లో కూడా చేశాను. ఒకటి ఎక్కడైనా సరే కష్టపడాల్సిందే. అదేదో మన చేలో మనకు అవకాశం ఉంది, ఇక్కడ అదే కష్టం మనం ఇక్కడ చేసుకుంటే మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనం కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది, ఏదైనా ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవచ్చు, గ్రోత్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ కంటిన్యూ చేయడం జరుగుతుంది. అయితే నేను 2 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే మాది అన్నీ కూడా ఇసుక నేలలు ఇట్లో ఫెర్టిలిటీ తక్కువ ఉంటుంది మిగతా సాయిల్స్తో పోలిస్తే. నెక్స్ట్ ఆర్గానిక్ చేద్దాం అనుకుంటున్నాము, కొంత చేస్తున్నాము. అయితే ఈ మా సాయిల్ కండిషను, ఈ వాటర్ కండిషన్ వల్ల మేము అనుకున్న స్థాయి రిజల్ట్ పొందలేకపోతున్నాము. ఇప్పుడు ఇది మొత్తం 7 ఎకరాలు ప్లాన్ చేసామండి. అప్పుడు ఒకటి మాకు ఇంత ఇరిగేషన్ సిస్టమ్ లేదు. మాకు 10 ఇయర్స్ బ్యాక్ వచ్చేసి మేము పర్మనెంట్ సిస్టమ్ ఓన్ ఎక్స్పెండిచర్తో చేసుకున్నాము. అంతకుముందు ఏంటంటే మొత్తం ఓపెన్గా ఉండేది. సమ్మర్ టైంలో ఇవి ఇరిగేషన్ వచ్చేసరికి కాస్త కష్టంగా ఉండేది. దాంతో దాదాపు 90 మొక్కలే ఉన్నాయి. ఈ ఖాళీగా ఉంచడం దేనికి అనే ఉద్దేశంతో, పైగా రోజు రోజుకి కూలీల ప్రభావం పెరిగిపోతుంది. దానివల్ల కొంత మనం హార్టికల్చర్గా కన్వర్ట్ అయితే కొంత మనం సేఫ్ సైడ్లో ఉంటామనే ఉద్దేశంతో మామిడిలో కొంత కొబ్బరి మొక్కలు పెట్టడం జరిగింది. దీంట్లోనే మేము ఇక్కడ మాకు ప్రధాన పంట వచ్చేసి వేరుశనగ వేస్తూ ఈ టైంలో కాస్త రొటేషన్ కావాలి మనకి. ఇప్పుడు 3 months క్రాఫ్ట్ ఉన్నాయి. ఈ 3 months వరకు అసలు మనీ మేనేజ్మెంట్ కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏదన్నా వెజిటేబుల్స్ అయితే బాగుంటుంది, ఎనీ టైం మనీ లాగా మనం చేసుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో ఈ ఖాళీ నేలలో ఇవి కూరగాయలు అనేది సాగు చేయడం జరుగుతూ ఉంది. పైగా ఏంటంటే ఇప్పుడు మొక్కలు ఉన్నాయి, ఈ కొబ్బరి మొక్కలు ఉన్నాయి, మామిడి మొక్కలు ఉన్నాయి. ఈ టైంలో ఏదైనా పంటకు పెట్టకపోతే అవి మనం ఎన్ని నీళ్ళు పోసినప్పటికీ సరిపోవు, బెట్టకు వచ్చేస్తాం. అదే అంతర పంటలుగా మనకి ఉపయోగపడే మొక్కలు చేసుకుంటే రోజు ఇరిగేషన్ అంటే నీళ్ళు పెడుతుంటాం కాబట్టి ఏంటంటే మనకి రిటర్న్స్ వస్తాయి, చెట్లు కూడా ఏంటంటే పాడవకుండా హెల్తీగా ఉంటాయనే ఉద్దేశంతో ఈ మామిడి మొక్కలు, కొబ్బరి మొక్కలు, అంతర పంటలు అనేది, పైగా వెజిటేబుల్స్, కూరగాయలు అనేది మేము సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మామిడి తోటలో మొత్తం ఒక 3 ఎకరాల వరకు ఉంది. ఇందులో మేము ప్రధానంగా గోరుచిక్కుడు, బీర, కాకర, బెండ ఇవి సాగు చేస్తున్నాం. దోస కూడా వేస్తున్నాం, ఇప్పుడు ఆ పంట అయిపోయింది. అది మళ్ళీ దోసలో కూడా మేము మళ్ళీ ఖాళీ ఉంచిన ఉద్దేశం ఎందుకు అనే ఉద్దేశంతో మళ్ళీ పత్తి వేయడం జరిగింది. ఇట్లా ఏంటంటే అంతకుముందు కూడా మేము వేరుశనగ వేసి అంతర పంటలకు ఆ పత్తి కూడా వేస్తున్నాం. పోయే సంవత్సరం వేసినాం, మార్కెట్ బాగుంది, దిగుబడి కూడా పర్లేదు అనుకున్న రీతిలో వచ్చింది. మేము వీలైనంత వరకు ఏంటంటే పచ్చిరొట్టుకి కన్వర్ట్ చేసుకుంటామండి. పచ్చిరొట్టు, జనుము, జీలుగా అవన్నీ నవధాన్యాలు దాన్ని కాస్త పెంచుకుంటూ ఇప్పుడు మొన్న అయితే 18 రకాలన్నీ డబుల్ కర్ మెథడ్లో దాన్ని నంబర్ పెంచుకుంటూ వెళ్తున్నాం.